మొత్తం 12,000 అకౌంట్లు 2 ఏళ్ల నుంచి అందుబాటులో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కొంతకాలం అంతా బానే ఉంది కానీ రాను పరిస్థితి మారిపోయింది ఏడాది కాలంలో దాదాపు 48 లక్షల రూపాయలు లెక్కాపత్రం లేకుండా డ్రా అయ్యాయి పైసలు డ్రా చేయకుండానే అకౌంట్ నుంచి కట్ అయినట్టు ఖాతాదారుల మొబైళ్లకు మెసేజ్లు వెళ్తున్నాయి చివరికి లేట్గా విషయం తెలుసుకున్న బాధితులు రోడ్డెక్కుతున్నారు వరంగల్ జిల్లా తొర్రూరు ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్లో ఉన్న ఈ పరిస్థితిపై V6 స్పెషల్ స్టోరీ వరంగల్ జిల్లా తొర్రూరు ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్ అయోమయానికి కేరఫ్గా మారింది ఏం జరుగుతుందో తెలియదు ఎలా పోతున్నాయో అసలే అర్థం కాదు కానీ జనాల అకౌంట్ల నుంచి డబ్బులు మాత్రం మాయమవుతున్నాయి ఏడాది కాలంగా ఈ బ్రాంచ్ నుంచి అకౌంట్ హోల్డర్లకు తెలియకుండా 48 లక్షలకు పైగా డబ్బులు డ్రా అయ్యాయి విషయం అర్థం చేసుకుని బ్యాంకు వెళ్లి చెక్ చేసుకుంటే అకౌంట్ హోల్డర్లకు మతిపోతోంది రెండేళ్లుగా ఈ బ్యాంకులో ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి ఇదే టైంలో ఏడాదిగా 20 మంది అకౌంట్ల నుంచి 10 లక్షలకు పైగా డబ్బులు స్వాహా అయ్యాయి వీరిలో చెర్లపాలెంకి చెందిన కళ్యాణి తన వ్యక్తిగత అవసరాల కోసం అకౌంట్లో 4 లక్షల రూపాయలు జమ చేశారు కానీ అందులోంచి 56,000 రూపాయలు తమకు తెలియకుండానే డ్రా అయ్యాయని ఆరోపిస్తున్నారు చివరికి భయంతో అకౌంట్లో ఉన్న డబ్బంతా డ్రా చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు లేదు 19వ తారీఖు నాడు ఉదయం 9,600 పోయినాయని మెసేజ్ రాగానే అది చూసుకొని బ్యాంకుకు పోయేసరికి లేదండి మీ అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకోండి అని చెప్పిండు ఆ డబ్బులు తీసి లాస్ట్కి 63 రూపాయలు అకౌంట్లో ఉంచితే సాయంత్రం 5 గంటల వరకు ఆ 50 రూపాయలు కూడా కట్ చేసి అందులో 13 రూపాయలే ఉన్నాయి సార్ అకౌంట్లో మరి ఏ రకంగా పోతానో అది కూడా మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు మరో బాధితుడు కృష్ణారెడ్డి తన అకౌంట్ నుంచి 27,000 రూపాయలు తనకు తెలియకుండానే డ్రా అయ్యాయని ఆరోపిస్తున్నారు బ్యాంక్ అధికారులకు విషయం చెప్తే బయట వాళ్లకు అకౌంట్ కు సంబంధించిన కోడ్ నంబర్ తెలిసిందేమో అంటూ తప్పించుకుంటున్నారని చెప్పారు నెలలో నా 27,940 రూపాయలు పోయినాయి దానిపై నేను బ్యాంకు పోయి అధికారులను సంప్రదిస్తే మాకేం తెలియదు పైన జరుగుతుంది ఇది మాకేం తెలియదు బ్యాంకు ఖాతా అదే అయితే 9,000 పోయినాయండి ఇదివరకు అయితే బ్యాంక్ మేనేజర్ అడిగితే ఏమన్నా అంటే ఇది ఇంటర్నెట్ ద్వారా పోతున్నాయి మాకు సరే ఈ బ్యాంకు వాళ్ళతో సంబంధం లేకుండా పోతున్నాయి సరే చూస్తాం పై అధికారులతో చెప్తే అని వాళ్ళు అన్నారు సత్యనారాయణ అనే మరో అకౌంట్ హోల్డర్ నుంచి జూలై 31న 27,985 రూపాయలు రవి పేరుతో ఉన్న ఇంకో అకౌంట్ నుంచి ఈ నెల 18న 32,000 రూపాయలు డ్రా అయ్యాయి కానీ ఈ విషయం మాత్రం తమకు తెలియదని అకౌంట్ హోల్డర్లు చెప్తున్నారు ఈ విషయాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొంత డబ్బు జమ అయినా మళ్లీ తమకు తెలియకుండానే అకౌంట్లో నుంచి డబ్బులు మాయమవుతున్నాయని ఆరోపిస్తున్నారు ఆంధ్ర బ్యాంకులో నా అకౌంట్లో నుంచి నా ప్రమేయం లేకుండా గత 10 డేస్ నుంచి 7,300 చిల్లర పోయినాయండి ఇదేంటంటే లాక్ చేయించినాక కూడా మళ్ళీ 1,600 పోయినాయి వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదు పోలీస్ స్టేషన్ పోయినా అక్కడ కూడా కాలేదు నిన్న ధర్నా చేశారు బాధితులు తమ డబ్బుల గురించి ఆందోళన చెందుతున్న అధికారులు మాత్రం రీజన్ తాము కామంటున్నారు అకౌంట్కు సంబంధించి పిన్ నెంబర్లు వేరే వాళ్లకు తెలుస్తున్న కారణంతోనే అకౌంట్ల నుంచి డబ్బులు డ్రా అవుతున్నట్లు గుర్తించామన్నారు ఎప్పటికప్పుడు అకౌంట్ హోల్డర్లను అలర్ట్ చేస్తున్నామని చెబుతున్నారు ఈ పిన్ నెంబర్ కానీ కార్ నెంబర్ కానీ లేకపోతే ఏటీఎంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆపరేట్ చేయించడం కానీ అలాగా చేయొద్దు దయచేసి ఏటీఎం ఆపరేట్ చేయడం చేతనైన వాళ్ళే ఏటీఎం కార్డు తీసుకోండి ఇంటర్నెట్లో ఇలాంటి తెలిసిన వాళ్ళే తీసుకోండి తెలియని వాళ్ళు మా పిల్లలు చేస్తారులే మా ఇంట్లో వాళ్ళు చేస్తారులే అన్నట్టు వాళ్ళు తీసుకొని ఈ విధంగా ఫ్రాడ్స్ చేయడానికి అవకాశం ఇవ్వద్దు అని నా అడ్వైజ్ అండి వీటన్నిటికీ కారణం ఏంటంటే ఖాతాదారులు పాస్వర్డ్ని వాళ్ళు సరిగ్గా తమ దగ్గర ఉంచుకోకుండా వేరే వాళ్ళకి బహిర్గతం చేయడం వల్ల ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ దర్యాప్తు విషయమే వాళ్ళు సహకరిస్తున్నారు వారందరికీ కూడా మనం తగిన సమాచారం ఇస్తున్నాం వీటి మీద దర్యాప్తుకి మేము ఏం చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం కారణాలు ఎలా ఉన్నా జనం సొమ్ము విషయంలో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది